అందరికీ నమస్తే. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చిండు. ఎట్లా షాక్ ఇచ్చిండంటే పాపం ఆ పెద్ద మనిషి ముఖం చూసినా గౌరవం ఇవ్వాలి, ఏం చూసినా గౌరవం ఇవ్వాలి. ఆయన మిమ్మల్ని నమ్ముకొని బీఆర్ఎస్లో మంచి ఒక ప్లేస్ను కేసీఆర్ పక్కన సీట్ను వదులుకొని కేసీఆర్తో సమానంగా బీఆర్ఎస్లో పాపం గౌరవం ఉండే ఆయనకి. ఆయన వచ్చి కాంగ్రెస్లో ఏరిండు. ఆయనకు ఒక అగ్రికల్చర్ ఏమంటారు ఆయన సలహాదారుడు, అడ్వైజర్ పోస్ట్ ఇచ్చిండ్రు. పాపం నేను మామనార్లో సభ అయింది, ఆ సభకు పోయిండు పెద్ద మనిషి. పోతే మూల కూర్చోబెట్టిర్రు, చూపిస్తాం మీకు అవన్నీ. మూల కూర్చోబెట్టారు ఆయన్ని. కనీసం ఒక పెద్ద మనిషి లేకపోతే ఇన్నిసార్లు మంత్రిగా పనిచేసిన ఆయన, అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేసిన ఆయన, స్పీకర్గా పనిచేసిన ఆయన, కనీసం రేవంత్ రెడ్డి ఆయన పేరు కూడా పలకలేకపోయిండు. చూసిండ్రా, కేకే పేరు చెప్పిండు, పక్కన కూర్చున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు చెప్పలే. ఆయన గుర్తులేక చెప్పలేదా లేకపోతే నథింగ్ బట్ అనుకున్నాడో ఏమో తెలియదు, ఆయనతో ఏముంది అనుకున్నాడో ఏమో తెలియదు. ఒకసారి వినండి, తర్వాత చూపిస్తాను. బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రభుత్వ సలహాదారుల కాడనే అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇదే రైతుల వేదిక అయిపోయింది. ఈ రైతు పండుగలో పాపం ఆయన పేరు కూడా తీసుకోలేదు. ఆయన ఏడ కూర్చుంది తెలుసా? మీకు చూపిస్తా. ఆయన ఏడ కూర్చుందో మీకు చూపిస్తా. ఒక్కటేసారి చూపించారు, ఇట్లా చూపించాలన్నా వద్దా అన్నాడు. ఒకసారి చూపించారు, వెతకాలి. ఇప్పుడు ఆయన ఎడున్నాడు స్టేజ్ మీద వెతకాలి. పోచారం శ్రీనివాస్ రెడ్డిని దుర్బినేసి చూడాలి మనం. ఇప్పుడు ఒకప్పుడు ఆయననే స్క్రీన్ నిండా కనిపిస్తుండే, పెద్ద మనిషి కదా, కొద్దిగా పెద్ద బాడీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనను వెతకాలి, దుర్బినేసి వెతికితే ఆడేమన్నా కనిపిస్తాడేమో. ఇంకో కనిపిస్తే ఇక్కడ కనబడతాడు ఏమన్నా, చూద్దాం, వెతుకుదాం. మినిస్టర్స్ అంతా ఆలోచనలో ఉన్నారు మంచిగానే. ఏడున్నాడు ఆయన? ఇగో ఇగో ఈడ కూర్చున్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇలా కూర్చున్నాడు. ఇంకా అదొక్కసారే, ఇంకా మళ్ళా కనబడలే. పాపం ఆయనకు ఎట్లయిపోయిందంటే పొయ్యిలో నుంచి పెన్నంకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి పని. కాన్స్టిట్యున్సీలో బతికే పరిస్థితి లేదు. కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు పోలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఇంటికి పోతలేరు. పెద్ద మనిషి బయటకు పోతే ఆయన కొడుకు, ఇద్దరు కొడుకులు ఉంటారు కదా, ఒక కొడుకు ఎవరో ఒక కొడుకు బయట ఆయన ఎంబడి తిరగాల్సి వస్తుంది తప్ప, ఆ గన్మేను తప్ప జనం ఉండలేరంట. పోతే కాన్స్టిట్యున్సీలో ఏమన్నా పాడు కానీ కనీసం ఆ పెద్ద మనిషి సలహాదారుడు పోస్ట్ ఇచ్చిర్రు. ఆయనకు కనీసం సలహాలను తీసుకోవచ్చు కదా, రుణమాఫీ విషయంలో కానీ లేకపోతే రైతు భరోసా విషయంలో కానీ. ఎందుకంటే ఆయన రైతు భరోసాను పొగిడిన వ్యక్తి, రుణమాఫీ కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు పొగిడిన వ్యక్తి. కాబట్టి కనీసం అప్పుడు ఎట్లా చేసిర్రు లేకపోతే ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేకపోతే అసలు ఈ రుణమాఫీ చేసినా బదనామా అవుతున్నది గవర్నమెంట్. రుణమాఫీ చేసినా అంటే మొత్తం చేస్తే కాకుంటుండే, కానీ అంత అరకూర కదా. ఎట్లుంటుందంటే వీళ్ళ కూర పెడితే అన్నం పెట్టకూడదు, అన్నం పెడితే కూర పెట్టకూడదు అనేది వీళ్ళ సిస్టమ్. ఆ సిస్టమ్ నుంచి బయటికి రావాలంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటే కనీసం కొంచెం అన్నం పెట్టి కొంచెం కూర వేస్తే ఆయనతో కడకని తింటారు. వీళ్ళు ఏముందంటే తట్టకు అన్నం పెడతారు, కూర ఉండదు, కూర వేస్తారు, అన్నం ఉండదు, ఒకటే ఉంటుంది ఏదైనా ఒకటి. అట్లా ఉంది వీళ్ళ పథకాలు, వీళ్ళ కథలు అన్నీ. కనీసం ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూర్చొని మాట్లాడితేనన్నా ఆయన ఏమైనా 4 సలహాలు ఇస్తాడేమో. సలహాదారుగా పెట్టుకున్నందుకన్నా 4 సలహాలు. ఆయన పాటలు చేరినప్పుడు ఏం చెప్పిండు, కాంగ్రెస్ చేరినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఆయన నేను సలహాల కోసమే చేర్చుకుంటున్నాము, ఆయనకు అపారమైన అనుభవం ఉంది, మేము మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల విషయంలో సలహాలు. పాపం రైతు పండగ ఇది. ఆయన సలహాదారుడు ఆ మాట్లాడేది ఆయన వెనుక స్టేజ్ మీద మాట్లాడేది ఉంది కదా ఫోరం, దాని వెనుక కూర్చోబెట్టినారు. మనసులో మంది కూడా కనబడాడు, ఆ ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా కనబడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన పోయినో లేదో నేనే 10 సార్లు వెతకాల్సి వచ్చింది. ఏనుడు అని చూస్తే ఆడు ఉన్నాడు. ఆయన పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు. ఆయనకు సలహాదారుడు, ఆయనకు ఒక కథ, ఆయన ఒక కార్ఖానా, ఒక పెద్ద మనిషి, ఏం అంతా. ఇంకా ఇట్లా స్టేట్ వైడ్గా నిర్వహించే సభల వేదిక మీద ఇంత గౌరవం ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాన్స్టిట్యున్సీలో ఎవరు గౌరవిస్తారు? కాన్స్టిట్యున్సీలో ఆయన సొంత పార్టీ కార్యకర్తలు ఎందుకు విలువయిస్తారు? సొంత పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్, ఆయన చిన్నప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ అని చెప్పుకున్నాడు కదా, ఆయన సొంత పార్టీ అంటున్నాను. అందుకే ఆ తర్వాత టీడీపీకి పోయిండు, ఆ తర్వాత బీఆర్ఎస్కి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు కాక. అంటే అధికారం ఏడ ఉంటే ఆడ
ముట్ట చూసి పోవడం అనమాట, వాసన చూసి ఇది అధికారం ఉందని మనం వెళ్ళిపోవడమే. అది పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర బాగా వండబట్టించినట్టున్నది. తీరా చూస్తే ఇట్లా అవమానాల పాలవుతుండు. అసెంబ్లీలో కూడా చూసినాం మనం. పెద్ద మనిషి కూర్చుంటే కనీసం పలకరించే దిక్కు లేదు. జూనియర్ ఎమ్మెల్యేలు కూడా కనీసం నమస్తే అంటలేరు. మనమైనా ఒకసారి తెలియని వ్యక్తి కనిపిస్తే కూడా ఎవరు పెద్ద మనిషి కొద్దిగా పెద్దగా కనిపిస్తే నమస్తే అంటాం కదా, అట్లా కూడా అంటలేరు. ఎవరు తెలిసిన వ్యక్తే. మళ్ళీ ఈ వేదిక మీద కూడా అంతే, ఎవ్వరు పట్టించుకున్న పాపన పోలే. ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎవరికి మరి ఇష్టం లేక తీసుకున్నారా, లేకపోతే ఈయనకి నమస్తే పెట్టాలి అనుకున్నారా, లేకపోతే పార్టీ మారిందని చెప్పి ఈ వయసులో పార్టీ మారిందని చెప్పేసి ఆయననే అంత వికారంగా చూస్తున్నారో కూడా తెలియదు. కానీ ఆయనకు మాత్రం తీవ్రమైన అవమానాల పాలవుతున్నాయి. ఆయనే చెప్పుకుంటున్నాడంట బయట. ఇక మనం ఏదో ఊహించుకొని పోతే ఇట్లా అయింది లాస్ట్కి, ఏమీ లేదు అని. వాళ్ళ ఇంట్లోనే పంచాది కదా, వాళ్ళకి ఏదో బిజినెస్లు, ఇసుక బిజినెస్లు, కంకర బిజినెస్లు అనుకుని పోతే ఏవి లేవు. అప్పుడేమో వారంలో కలుద్దామన్నారంట. తర్వాత వాళ్ళ కొడుకు ఎంబడి పడితే ఏం చేసి నేను చిన్న పోరగానే పోయి ఆడ గేట్ కాడ కూర్చోనికే అడుగుతున్నాం అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కలుద్దామన్నారంట. అట్లాంటి పరిస్థితిలో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఆడ బాన్సవాడలోనేమో పరిస్థితి బాగలేదు. ఆడ ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి. ఏనుగు రవీందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని ఎవ్వరిని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర పోకుండా వాళ్ళందరూ కట్టడి చేస్తున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ కార్డు ఎవరున్నారేమో కానీ వాళ్ళు ఎవరు పోతలేరు. పోచారం శ్రీనివాసరెడ్డి మీ ఎమ్మడే పోతలేరు. ఎవరైనా మీటింగ్ పిలిస్తే పోతలేరు. అందుకే ఆడ ఏం ప్రోగ్రామ్స్ వస్తలేవు చూడండి. మరి సంవత్సరం అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, బాన్సవాడలో కూడా సంవత్సరం అయింది. సంబరాలు చేయలే కదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆడ రైతుల వరకు మీటింగ్ పెట్టాలి కదా, మరి పెడతలేడు. ఎందుకు అంటే ఏం లేదు, ఆడ పతా లేదు, ఎవరు వచ్చుతో లేరు, ఎవరు కనిపిస్తారు లేరు. ఇది పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కని తప్పు కాదు, రేవంత్ రెడ్డి తప్పు కూడా. ఓ పెద్ద మనిషిని తీసుకొచ్చుకొని ఆయన గౌరవించకుండా, ఆయనకు వాల్యూ లేకుండా ఏదో ఉప్పు సంచిని ఇట్లా మూలకేసా కూర్చుంటారు చూడు, అట్లా ఆ మూల కూర్చోబెట్టేసి కనీసం ఆయన పేరు తీయకుండా ఆయనకు స్పీచ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పీచ్ కూడా లేదు ఆయనది. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీచ్ కూడా లేదు. వెతకండి, మొత్తం వెతకండి, ఏడు దొరకదు మీకు. ఇంకో మినిస్టర్లు మాట్లాడతారు, ఇగో సీతక్క మాట్లాడింది, ఇగో సిఎస్ భట్టి గారు మాట్లాడినరు, దామోదర రాజనరసింహ గారు మాట్లాడినరు, ఇగో ఇంకో మొత్తం తీయండి, ఎక్కడ తీయండి. ఇంకో బట్టి విక్రమార్క గారు మాట్లాడినరు. ఇంకెవ్వలేరు. అంత పెద్ద మనిషి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడినాక అయిపోయింది, సభ అయిపోయింది. కనీసం ఆయనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలే. లాస్ట్కు దీన్ని బట్టి ఏమర్థమైందంటే పోచారం శ్రీనివాసరెడ్డికి అర్థం కావాలి, మనకేం అర్థం కావాల్సిన అవసరం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డికి అర్థం కావాలి ఏ ఏజ్లో వేయాల్సిన పనులు ఆ ఏజ్లోనే వేయాలని. ఏజ్ మించిపోయిన తర్వాత ఏదో వేయబోతే నడుము నిరుగుతాయి. సేమ్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి గట్లే అయింది. ఈ వయసులో పాపం ఆయన గత ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి స్పీకరు, మంత్రి, అవసరమైతే బీఆర్ఎస్ నెంబర్ 2 కేసీఆర్తో సమానంగా గౌరవం అందుకొని ఈ వయసులో పార్టీ మారడం అనేది ఆయనకు అట్లయింది. సొంత పార్టీలో గౌరవం లేదు. సొంత పార్టీ అంటే కాంగ్రెసే. బాన్స్వాడలా గౌరవం లేదు, వేదికల మీద గౌరవం లేదు, ముఖ్యమంత్రి దగ్గర గౌరవం లేదు. పాపం ఆ పెద్ద మనిషి ఇవన్నీ ఎట్లా భరిస్తుండో ఆ వయసు. కానీ రేవంత్ రెడ్డి తప్పు కూడా ఉంది, తెచ్చుకున్నాడు, గౌరవించాలి కదా. మరి ఏం చూసి గౌరవిస్తారు మీరు? మీకు ఇష్టం లేకపోతే తెచ్చుకోవద్దానే ఉంటుండే. తెచ్చుకొని పాపం ఇట్లా మా జిల్లాకు, మా ఉమ్మడి మామనాడు జిల్లా తీసుకుపోయి అవమానించారు పెద్ద మనిషిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.